మహిళలు శనిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. శని పూజించే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. జీవితంలో శని దోషం ఉన్న మహిళలు శనిని పూజించేటప్పుడు మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. శనిదేవుడి విగ్రహాన్ని మహిళలు తాకితే వారికి ప్రతికూలమైన ప్రభావం కలుగుతుంది. శని పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మహిళలు శనిదేవుడి కళ్లల్లోకి చూడకూడదు. అలా చూస్తే ప్రతికూలమైన ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. శనిదేవుని విగ్రహానికి నూనెను సమర్పించటం నిషేధం. కాబట్టి శనిదేవుని విగ్రహానికి మహిళలు ఎప్పుడూ నూనెను సమర్పించకూడదు. శని అనుగ్రహానికి మహిళలు చేయాల్సినవి కూడా పండితులు సూచించారు. శనికి ముందు దీపాన్ని పెట్టొచ్చు, లేదంటే ఏదైనా రావి చెట్టు ముందు దీపాన్ని పెట్టవచ్చు. శనివారం స్త్రీలు శనికి సంబంధించిన ఆవ నూనె, నల్ల బట్టలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు వంటి వాటిని దానం చేయడం మంచిది. ఇలా దానం చేయడం వల్ల శని దోషం పోతుంది. అంతేకాదు, శని అనుగ్రహం పొందటానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవడం కూడా ఎంతో మంచిది. శని చెడును మాత్రమే కాదు, మంచిని కూడా చేస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలను కూడా ఇస్తాడు. కాబట్టి శని విషయంలో అపోహలు మాని భక్తి శ్రద్ధలతో నియమాలను అనుసరించి శని పూజ చేసి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.